ఏ ప్రభుత్వానికైనా సరే ప్రతిపక్ష పార్టీ 6 నెలల సమయం ఇస్తూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన వారం 10 రోజులకే జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. తమ పార్టీకి చెందినటువంటి నాయకుల పైన దాడులు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. తెలంగాణ అసెంబ్లీ సెషన్ సమయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ తాము 6 నెలల సమయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చామని, ఆ సమయం ముగిసిందని, ఇక నుంచి కాంగ్రెస్ పార్టీపై తాము తీవ్ర స్థాయిలో పోరాడతామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేలా తాము చూస్తామని కేసీఆర్ కూడా మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వం అయినా సరే ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి 6 నెలల సమయం ఏ పార్టీ అయినా ఇస్తూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో దానికి భిన్నంగా ప్రభుత్వం ఏర్పడిన వారం 10 రోజుల నుండే జగన్మోహన్ రెడ్డిలో అసహనం కనబడింది. ఆ అసహనంతో తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నాడు.